ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి అస్మిత ప్రాజెక్ట్. ఈరోజు వార్తలు నిలిచింది అస్మిత. యూజీసీ వారు ప్రారంభించిన అస్మిత ప్రాజెక్ట్. ఇక్కడ అస్మిత యొక్క యాక్రోనిమ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి అండ్ దీని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఇటువంటి అంశాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అస్మిత లేదా అస్మిత ప్రాజెక్ట్ ASMITA దీన్ని యూజీసీ వారు ప్రారంభించడం జరిగింది. వివిధ భాషల్లో గుర్తింపు పొందిన ప్రత్యేకమైన పుస్తకాలు ఏవైతే ఉంటాయో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని భారతీయ భాషల్లోకి అనువదించే ఒక ప్రాజెక్ట్ అస్మిత ప్రాజెక్ట్. సో ఇక్కడ అస్మిత యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. అంటే భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్స్ని అందించడం త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్. సో అనువాదం ద్వారా ఈ పుస్తకాలను భారతీయ భాషల్లోకి తీసుకురావడం. సో ప్రాజెక్ట్ అస్మిత లేదా అస్మిత ఎవరు ప్రారంభించారు దీన్ని? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఒకసారి చూడండి, భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలు అనువాదం అస్మిత ప్రాజెక్టుకి శ్రీకారం. సో ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తే ఇది కనబడుతుంది. సో భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే అస్మిత ప్రాజెక్టుకు మంగళవారం రోజున కేంద్ర విద్యాశాఖ మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు శ్రీకారం చుట్టారు. సో నిన్నటి రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. అస్మితను అంటే ఇక్కడ తెలుగులో చూడండి, అనువాదం, పాఠ్యాంశాల రచన ద్వారా భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ను మరింతగా సమర్థవంతంగా సమకూర్చడం. సో ఉన్నత విద్యా కార్యదర్శి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అస్మితాని నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి అని చెప్పేసి ఈరోజు మనం న్యూస్ పేపర్లో ఈ పిక్ చూస్తుంటాం. సో మనకి ఈ జూలై 23 రోజున, సో జూలై 23 రోజున కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. యూనియన్ బడ్జెట్, సో వార్షిక ఆర్థిక నివేదిక. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. ఏముంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ పదం ఉంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక. ఏ ఆర్టికల్లో భాగంగా దీన్ని చూడడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 112 పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ని మనం చదువుతూ ఉంటాము. అందులో భాగంగా ఆర్టికల్ 112 దగ్గర మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దాన్నే మనం వాడుక భాషలో బడ్జెట్ అని చెప్తాము. సో రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చుల గురించి, మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి చెప్పే ఒక నివేదికని మనం బడ్జెట్ అనొచ్చు. కాకపోతే ఈ సంవత్సరం 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటంటే ఎన్నికల సంవత్సరం కాబట్టి. రీసెంట్గా 18th లోక్సభ ఎలక్షన్స్ అనేవి ముగిసినాయి కాబట్టి ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన మనం బడ్జెట్ని చూసాము. ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, కానీ అది పూర్తికాలపు బడ్జెట్ కాదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తికాలకు ఉద్దేశించిన బడ్జెట్ కాదు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు చేయాలి కాబట్టి ఆ ఖర్చుల్లో భాగంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏదైతే ఉండదో, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మిగతా కాలానికి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెడతారు. సింపుల్గా మనం చెప్పాలంటే తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అనొచ్చు. మనకు ఆర్టికల్ 116లో భాగంగా దాని గురించి చూడడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ సంబంధించి అడగవచ్చు. అండ్ ఇక్కడ మరి హల్వా వేడుకను ఎప్పుడు నిర్వహిస్తారంటే బడ్జెట్కి ముందు నిర్వహిస్తారు. సో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు బడ్జెట్ పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాల ముద్రణ ఇప్పుడు వాస్తవంగా అంతా కూడా మనకు డిజిటల్గా చూస్తున్నాము. సో ఈ శాస్త్రీయంగా వస్తున్న లేదా మన సాంస్కృతికంగా వస్తున్న ఒక పండుగగా చూడవచ్చు. హల్వా వేడుక అనేది దేనితో సంబంధించింది అంటే బడ్జెట్కి సంబంధించి, బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా వేడుక అనేది జరుగుతుంది. ఆ పత్రాల ముద్రణ జరిగిన తర్వాత. సో సాధారణ బడ్జెట్ రూపొందించే ప్రక్రియ చివరి దశను సూచిస్తూ నిర్వహించే సాంప్రదాయ హల్వా వేడుకలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాల్గొనడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్
ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారము రాష్ట్రాలకు ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది నిన్నటి రోజున. అండ్ అభ్యర్థులకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మెయిన్స్ కోసం జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో ఉంచుకొని కానీ, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ యాక్చువల్గా ఈ మంత్ జరగాల్సింది పోస్ట్పోన్ అయింది. సో మీకు మెయిన్స్లో 4 మాడ్యూల్స్లో ముఖ్యంగా 3 మాడ్యూల్స్లో కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. అందులో పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మూడింటిపైన కూడా వర్ధమాన అంశాలపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుండి 75 మార్క్స్ కేటాయిస్తే కనీసం హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ ఇష్యూస్ పైనే ఆధారపడి ఉంటాయి. ఇక ఏపీ హిస్టరీ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, స్టాటిక్ టాపిక్. సో అభ్యర్థుల దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్రిపరేషన్లో భాగంగా మరింత అద్భుతంగా ఉపయోగపడాలని చెప్పేసి జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్స్క్లూజివ్గా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఈ మూడింటికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్తో కూడిన కోర్స్ ఏదైతే ఉంటుందో, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ కోర్స్ని మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఎక్స్క్లూజివ్గా మీకోసం నేను లాంచ్ చేయడం జరిగింది. ఇనాగరల్ ఆఫర్లో భాగంగా చాలా తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉంచాను. సో అభ్యర్థులు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, చూడండి కోర్స్ని. అండ్ CA 360 అభ్యర్థులకు ఇప్పటికే నేను సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. సబ్జెక్టు వారీగా ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకి, ఎందుకంటే కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు మనం చూస్తే బడ్జెట్ సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆర్టికల్ 341 గురించి కానివ్వండి, కరెంట్ పాలిటీలో అంటే వర్తమాన అంశాలు వార్తలకు వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన స్టాటిక్ టాపిక్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ ఎస్సీ కులాల జాబితాను మార్చే విషయంలో అధికారం రాష్ట్రాలకు ఉండదంట. మరి ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇటీవల బీహార్ రాష్ట్రానికి సంబంధించి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జాబితాలో మార్పులు చేసింది 2015 ఇయర్ అప్పుడే. సో దాని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పార్లమెంట్లో చట్టం ద్వారానే మార్చాలి. సో ఒక జాబితా, ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారం ఎవరికి ఉంటుందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు పార్లమెంట్. అది ఎవరికి ఉండదు అధికారం? రాష్ట్రాలకు ఉండదు అని ఎవరు చెప్తున్నారు? సుప్రీంకోర్టు. సో షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రీసెంట్గా బీహార్లో ఈబీసీ జాబితా నుంచి తంతి తత్వ సామాజిక వర్గాన్ని తొలగించి షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న సావాసీలో కలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో ప్రచురించిన షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు ఇందులో భాగంగా తీర్పుని ఇచ్చారు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఆర్టికల్ 341 ఏ రాష్ట్రానికి సంబంధించి ఇది వార్తలోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్, సో ద్రవ్య బిల్లులుగా చట్టాలను తీసుకొస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఏదైనా చట్టాన్ని రూపొందించాలంటే పార్లమెంట్ ద్వారా, దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాన్ని రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. మరి పార్లమెంటు చట్టం యొక్క పూర్వదశ అయిన బిల్లులను ప్రవేశపెడతా ఉంటుంది. ఆ బిల్లుల్లో భాగంగా కొన్ని మనీ రిలేటెడ్ కానివ్వండి, ఆర్థిక సంబంధిత అంశాలను ఆధారంగా చేసుకునే బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 రకాలుగా ప్రవేశపెట్టవచ్చు. ఒకటి ఆర్టికల్ 109, 110 ఆధారంగా మనీ బిల్ రూపంలోను, ఆర్టికల్ 117 ఆధారంగా ఫినాన్షియల్ బిల్గాను ప్రవేశపెట్టవచ్చు. కానీ ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఆర్టికల్ 110కి ఆర్టికల్ 117కి తేడా చూడండి. ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లుకు తేడా ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువగా బిల్లులను, ఆర్థిక సంబంధిత అంశాలతో కూడిన బిల్లులను మనీ బిల్లుగానే ప్రవేశపెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కారణం ఏంటంటే లోక్సభలో పాస్ అయితే సరిపోతుంది, రాజ్యసభకి ఈ ద్రవ్య బిల్లు విషయంలో, మనీ బిల్లు విషయంలో అధికారాలు అనేవి ఉండకపోవడము. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక కేసు అనేది సుప్రీంకోర్టులో రీసెంట్గా ఫైల్ అయింది. సో కేంద్ర ప్రభుత్వము చాలా బిల్లులను, మనీ లాండరింగ్ లాంటి చట్టాలను కానీ తీసుకొచ్చింది. అటువంటి వాటిని తీసుకురావడానికి ఎందుకు మనీ బిల్స్గానే ప్రవేశపెడుతుంది? ఆర్టికల్ 117 ఆధారంగా ప్రవేశపెడితే రాజ్యసభ కూడా అధికారం ఉంటుంది కదా. రాజ్యసభ యొక్క అధికారాలను తగ్గించే విధంగా కాదు, రాజ్యసభకు అధికారాలు లేని మనీ బిల్లుగా ఎందుకు ప్రవేశపెడుతున్నారని చెప్పేసి కొంత వివాదం అనేది చోటు చేసుకుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 110 మీకు ప్రక్రియ గురించి 109లో ఉంటుంది. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదని నిర్ణయించేది ఎవరంటే స్పీకర్, అంటే లోక్సభ సభాధ్యక్షుడు. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో మనీ బిల్ని లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు.
సో ఇటువంటి అంశాలు ఉంటాయి. ఒకసారి చూడండి మీరు 110, 117 మీకు కరెంటు పాలిటీలో దీనికి సంబంధించి సంపూర్ణ వివరణ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో చట్టాలను ద్రవ్య బిల్లుగా తెస్తున్నారనే వివాదంపై ప్రత్యేక ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు వేసింది. సో ఇక్కడ రాజ్యాంగ ధర్మాసనం కావాలి. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటారు మళ్ళీ? సో కనీసం 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉండే ధర్మాసనాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటాం. రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించడానికి, తీర్పులు ఇవ్వడానికి రాజ్యాంగ ధర్మాసనం పనిచేస్తుంది. ఇక సాధారణ ధర్మాసనం అంటే సింగిల్ బెంచ్ ఉండొచ్చు, 2 జడ్జీలతో కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 ఉంటే రాజ్యాంగ ధర్మాసనం. సో ఆధార్ అంటే 2016, మనీ లాండరింగ్ 2017 వంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం ద్రవ్య బిల్లులుగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. 7 న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటుకై నిర్ణయం తీసుకున్న తర్వాత తెలియజేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా యుద్ధ విన్యాసాలు నిర్వహించినాయి, ముఖ్యంగా చైనాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా. సో ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఆ విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. సో ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధ నౌకలు పాల్పంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక థియోడోర్ రూజ్వెల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహించింది. రూజ్వెల్ట్ నౌక అణుశక్తితో నడుస్తుంది. పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్ యుద్ధ నౌకలు దీన్ని అనుసరించాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాధాన్యత ఏర్పడడం జరిగింది. ఇందులో భారతదేశ నావికాదళం తరపున అబ్జర్వ్ చేస్తే గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇంధన ట్యాంకర్ ఐఎన్ఎస్ ఆదిత్య సహా అనేక వార్షిప్లు పాల్గొన్నాయి. అండ్ త్వరలో ఫేమ్ 3 గైడ్లైన్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఫేమ్ 3 ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ప్రోత్సహించడానికి ఇప్పటికే భారత ప్రభుత్వం ఫేమ్ గైడ్లైన్స్ 1ని, ఫేమ్ 2 గైడ్లైన్స్ని జారీ చేసింది. అతి త్వరలో ఫేమ్ 3 కూడా మనం చూడబోతున్నామని చెప్పేసి సంబంధిత శాఖ మంత్రి కుమారస్వామి గారు చెప్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఫేమ్ 3 స్కీమ్పై పనిచేస్తుందని, ఇది సమీప భవిష్యత్తులో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు నిన్నటి రోజు చెప్పారు. అయితే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ను రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం లేదని భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ వారు రీసెంట్గా వెల్లడించారు. గుర్తుంచుకోండి, ఫేమ్ పథకం 2వ దశ కింద రాయితీలను మార్చ్ 31, 2024 వరకు అమ్ముడైన వరకు లేదా నిధులు ఖర్చు అయ్యే వరకు ఇవ్వడం జరిగింది. అండ్ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ 1933 అనేది వార్తల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా డ్రగ్స్ కేసెస్ కానివ్వండి, మందు బారిన యువత పడడం, ఇటువంటి చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో కూడా. దాని పట్ల అవగాహన కల్పించడానికి చాలా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. అండ్ దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఒక నేషనల్ లెవెల్లో ఒక హెల్ప్ లైన్ కూడా రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. నెంబర్ గుర్తుంచుకోవాలి, యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్. జాతీయ స్థాయిలో త్వరలో అందుబాటు చేస్తారంట. జాతీయ స్థాయిలో తొలిసారిగా టోల్ ఫ్రీ నెంబర్ మనస్ 1933 ఈ నెల 18న అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఈమెయిల్ కూడా అదే రోజున అందుబాటులోకి వస్తుందని హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు చెప్పడం జరిగింది. వీటి ద్వారా డ్రగ్స్ నేరాలు, సంబంధిత ఇతర అంశాలపై నేరుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఎవరైనా సమాచారం ఇచ్చే వీలు ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేపటి రోజున ఇది ప్రారంభం కాబోతుంది. అండ్ తగ్గిన చైనా జీడిపి వృద్ధి రేటు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇటీవల కాలంలో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ ఇటువంటివి చూస్తూ ఉంటాము. సో ఇలాంటివి మనకు కరెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్. చైనాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో తగ్గుముఖం పట్టిందంట. సో చైనా స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఈ సంవత్సరం 2వ త్రైమాసికంలో 4.7%కి పడిపోయిందని రీసెంట్గా చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.3%గా ఉంది. ఇక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ దీని గురించి రీసెంట్గా చెప్పడం జరిగింది. అండ్ 420 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై జీవం ఉండేదని రీసెంట్గా కొన్ని తాజా అధ్యయనాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితమే భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సైన్స్ అలర్ట్ జర్నల్ నివేదిక ప్రకారం భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు పూర్వీకుల్లో చివరన ఉన్న జీవుల పుట్టుక సమయాన్ని గణించాలని నివేదిక పేర్కొన్నది. గుర్తుపెట్టుకోండి. అండ్ మన రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో జరిగే ఒక ప్రత్యేకమైన మన కల్చర్లో భాగంగా జరిగే రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభం. సో ఎక్కడైనా అడగవచ్చు, ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు చూడండి. సో ఇక్కడ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే రొట్టెల పండుగ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించింది. 5 రోజుల వేడుకకు 2 రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. గుర్తుపెట్టుకోండి. అండ్ అమెరికా ఉప అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తి పేరు జేడీ వ్యాన్స్. గుర్తుపెట్టుకోండి. సో తన భార్య భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, మన తెలుగు రాష్ట్రంతో సంబంధం ఉన్న వ్యక్తి. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అండ్ తనకు అసిస్టెన్స్ అనుకోవచ్చు లేదా ఉపాధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తిగా జేడీ వాన్స్ని ట్రంప్ ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి తను ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉన్న వ్యక్తి. జేడీ వాన్స్తో మనం అబ్జర్వ్ చేస్తే మన ఇండియాకి కూడా ఒకవేళ తను ఉపాధ్యక్షుడు అయితే కలిసి వచ్చే విషయం ఉంది. ఎందుకంటే మూలాలు అనేవి, తన భార్య మూలాలు అనేవి మన ఇండియా అని మనం చూడడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జేడీ వాన్స్ యొక్క ఆత్మకథ పేరేంటని అడుగుతారు. హిల్ బిన్నీ ఎలగి అనే పుస్తకం తన యొక్క ఆత్మకథ. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అమెరికాకి సంబంధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో ట్రంప్ గారు అండ్ తన తర్వాత ఉపాధ్యక్ష రేసులోనేమో జేడీ వాన్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే అస్మితా ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ హల్వా వేడుక. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కులాల జాబితాను మార్చే అధికారము రాష్ట్రాలకు ఉండదు, పార్లమెంట్కే ఉంటుందని. అండ్ ద్రవ్య బిల్లులుగా చట్టాలను తీసుకొస్తున్నారనే వివాదము. అండ్ హిందూ మహాసముద్రంలో భారత్ అమెరికా యుద్ధ విన్యాసాలు. అండ్ త్వరలో ఫేమ్ 3 గైడ్లైన్స్ ప్రారంభం అని చెప్పేసి. అండ్ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ దేశవ్యాప్తంగా రేపటి నుండి అమల్లోకి. అండ్ తగిన చైనా జీడిపి వృద్ధి రేటు. నెక్స్ట్ 420 కోట్ల ఏళ్ల క్రితమే భూమిపై జీవం ఉండేదని శాస్త్రీయ పరిశోధన. అండ్ నేటి నుంచి నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ. నెక్స్ట్ అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తులు ఎవరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.